మరి ఈ సమయంలో దైవజనుడు మరి కాల్చిన గారు వచ్చి వారు కూడా 5 నిమిషాలు ట్రైనింగ్స్ అందించాలని ఎందుకంటే ప్రభుత్వం ఒకరి జన్మదినం కంటే మరణం వేరు. సో మరణదినం ఏంటి, ఎవరికి మేలు మరణదినం అని మనం చూస్తే ప్రభుత్వం ఉన్న వారికి మరణం మేలు, అందరికి మేలు కాదు. మరణదినం అందరికీ మేలు కాదు, కానీ ప్రభువులు ఉన్న వారికి మేలు. అందుకే ప్రకటన గ్రంథం 14:13 ఏం చెప్తుందంటే, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని రాయము, పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వీటిని నిజమే, వారు తమ ప్రయాసములని విశ్రాంతి పొందుదు, వారి క్రియలు వారి ఎంత పోగులని ఆత్మ చెప్పు. అంటే ఎవరు ధన్యులు, ఎవరు మరణదినం ధన్యులంటే ప్రభువునందున్న వారు మరణము ధన్యమైంది. అందుకే బైబుల్ ఇక్కడ ఏమంటుందంటే, ఇలా చెప్తుంది, ఏమని చెప్తుందంటే, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు మృతులందున మృతులు ధన్యులని రాయిందని పరలోకంలో స్వరం చెప్తా వీటిని నిజమే, వారు తమ ప్రయాసంలో అని వారు ఏం చేస్తున్నారంటే విశ్రాంతి పొందుతున్నారంట. అంటే పరదేశంలో మీరు ఏం పొందుతున్నారంటే విశ్రాంతి పొందుతున్నారు. అందుకే తన రక్షములు ఎవరైతే ఉన్నారో, బంధువులు ఎవరైతే ఉన్నారో వారు, ఎందుకంటే ఒక దినాన్ని మనం ఆయన చూస్తాం, ఆయనతో కూడా, ఆ ప్రభుతో కూడా సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. ఎవరైతే ప్రభుని అంగీకరించకుండా ఈ లోకమును విడిచిపెట్టిపోతారో వారి యొక్క మరణం వేతన. ఎందుకంటే వారు చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే జన్మ కర్మ పాపంలో వారు చనిపోతారు కనుక వారు దేవుని దగ్గరికి వెళ్ళరు. వారు ఎక్కడికి వెళతారంటే పాతాళంలో ఇచ్చిన కాగ్నిగుణంలోకి వెళతారు. కనుక ప్రభునందు ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో, తన జన్మ కర్మ పాపంలో పడుకుంటారో, ఎవరైతే ప్రభునందు లోకంలో నడుస్తారో వారు చనిపోతే వారి యొక్క మరణ దినం మేలు అని లేఖనం చెప్తారు. అందుకే అపోస్తులైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు లాభం అంటాడు. సావైతే లాభం అంట అపోస్తులైన పౌలు. మరణ దినం అంటే అందరికీ భయమే, కానీ ప్రభునందు ఉన్న వారు భయపడవలసిన అవసరం లేదు. కనుక వారు ఇక్కడ కన్ను మూస్తే పాల్గొస్తున్నారు, కన్ను తెలుస్తారు. కనుక వారు ధన్యులు. నిజంగా మనం అందరం కూడా ధన్యులం. అందరం కూడా ధన్యులం. నిజంగా కూడా ఈ వాడ ప్రభు దగ్గరికి మనం వచ్చామంటే ఈ వాళ్ళకి ఈ వాడ రాలేదు. బైబిల్ అంటుంది, జగత్ పునాది వేయబడకముందే ఆయన ఏం చేశాడంటే మనల్ని క్రీస్తులో మనల్ని ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడంట, నిర్ణయించుకుని ఏర్పరచుకున్నాడు. ఈ భూమి ఆకాశము లేనప్పుడే, ఈ జగత్తు లేనప్పుడే, సూర్యచంద్రులు లేనప్పుడే, ఎవరు లేనప్పుడే ఆయన ఒక మనసులో మనం ఉన్నాం. అందుకే ఈనాడు కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ, మనకన్నా గనులు ఉన్నప్పటికీ, మనకన్నా గొప్పవారు ఉన్నప్పటికీ, మనకన్నా అన్ని విషయంలో యోగ్యులైన వారు ఉన్నప్పటికీ కూడా మన దేవుడు తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆయన మన మనోనేత్రాలు వెలిగించాడు. అందుకే మరి ఆ చనిపోయిన సహోదరుడు 90 దినాలైనా ఆయన్ని లోకంలో ఏం చేశారు, ఆయన తారసపడి ఆయన మనోనేత్రాలు వెలిగించి ఆయన గొప్ప రక్షణ ఇచ్చి ఆయన దినాలు భూమి మీద ఆయన దినాలు సంపూర్తి అయినప్పుడు ఆయన్ని తీసుకున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. పరదేశంలో ఆయన ఏం చేస్తున్నారు, నెమ్మది పొందుతున్నారు. అలాగే ప్రభుత్వంలో ఉన్న మనమందరం కూడా చాలా ధన్యులు. ఒకవేళ ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ఉన్నవారు తప్పనిసరిగా ప్రభుని అంగీకరించాలి. ఎందుకంటే ప్రభుని అంగీకరించకపోతే ఆ మనుషుడు పొట్టకుండా వేలంటుంది బైబిల్. అంటే పుట్టిన ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాల్సింది. ఎందుకంటే ఆయనే దేవుడు, ఆయనే మన పాపముల్ని పరిహరించేవాడు, మోక్షానికి తెచ్చేవాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని బైబిల్ చెప్తుంది. అందుకే ప్రభువా, నేనే మార్గము, నేనే సత్యము,
ఏ నీకేమో నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొక్కకు రాడు. ఈ లోకంలో దాన ధర్మాలు కానీ, పుణ్యకార్యములు కానీ, జపతపములు కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఇవన్నీ మంచి కార్యాలు కానీ వీటి వలన మానవుడు మోక్షానికి వెళ్ళడు. మోక్షానికి వెళ్ళాలంటే ప్రభు యేసుక్రీస్తు ద్వారానే మోక్షానికి వెళ్ళాలి. కనుక వారు ఈ లోకాన్ని విడిచి ప్రభునందు వారు నిద్రించి వారు పరదేశంలో నెమ్మది పొందుతున్నారు. కనుక మనం కూడా ధన్యులమే. ఏదో దినాన్ని మనం కూడా మరణించాలి, మనం కూడా నెమ్మదిగా లోకానికి వెళ్తామన్నమాట. అందుకే ఒకరి జన్మదినం కంటే మరణ దినం మేలది లేకుండా చెప్పిస్తుంది. ఒకవేళ ప్రభు నుండి ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే అంగీకరిస్తే మీరు ధన్యులు అవుతారు. ఆ సదాకాలం కూడా ప్రభుత్వం, లేకపోతే ఆ మనుషుడు ఈ లోకంలో ప్రభుని అంగీకరించకపోతే వేదనకరమైన స్థలానికి వెళ్తారు. కనుక ఈ మాట నేను ముగిస్తున్నాను. మాటలు వినిపించిన దైవ సేవకులకు కుటుంబ పక్షున ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నామండి. చక్కని మాటలు తెలియజేశారు. మరణం అంటే ఎంతమందికి ఇష్టం? ఎవరు ఇష్టపడతారా? ఏమిటో వచ్చి మరణం అంటాడు ఏంటంటారా? అనుకుంటున్నారా? క్రైస్తవునికి మరణం అంటే భయం ఉండదు. ఎందుకంటే మరణం దాటితే నిశ్శత్వం ఉంటుంది. మరణం ఒక ద్వారం. అందుకో భక్తుడు అంటాడు, ఓ మరణమా నీవెంత మధురం, ఆ దినము నా పట్టాభిషేక దినం. అది మరణం అంటే మధురంగా ఉంటారు. పొలం మధురంగా ఉంటుంది, చికెన్ మధురంగా ఉంటుంది. మరణం మధురం ఏమిటి? అవును, క్రైస్తవ జీవితంలో మరణమే మధురం. ఓకేనా? మంచిది. తర్వాత దైవజనులు ఆత్మాభిషేకులు ఉన్నారు, వారు చక్కని మాటలు అందిస్తారు. అందరూ కూడా దేవుని వర్తమానం విని సిద్ధపడదాం. ఈ సమయంలో దైవజనులు ఆత్మీయ తండ్రి వారు వచ్చి దేవుని వర్తమానం అందిస్తారు. ఈ సమయంలో మనం వాక్యం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్ అనండి సార్. అందరూ ఎప్పుడు ఆమెన్ అన్నాడు అని వారు కూడా అనండి ఆమెన్ అని. ఇక్కడ పిన్నాడు ఉన్నారు. ఇక్కడ వారికి ఈ మార్గం చాలా కొత్త. మా పిన్ని మేమంటే చాలా ప్రేమ, అనురాగం. ఇక్కడే ఉంది మా పిన్ని. వీళ్ళంతా కూడా మేమంటే చాలా అనురాగం. మా అమ్మమ్మ మమ్మల్ని పెంచారు. ఈ అమ్మమ్మ, ఉనికిల అమ్మమ్మ మాకు బాగా ఇది. ఇవాళ వారి ముందు నుంచి మాటలు చెప్తున్నామంటే వారు మమ్మల్ని పెంచిన విధానాన్ని బట్టి. ఏమండి, ఈ ఆరవిలమ్మ పెంచారు, ఉనికిలమ్మ పెంచారు. మా అమ్మమ్మ అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో మీరు చాలా మమ్మల్ని ప్రేమతో ఆదరించారు, చాలా ప్రేమతో సాకారు. మరి ఈ మార్గం కూడా పిన్న వాళ్ళకి తెలియదు. మా భారం ఏంటంటే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారు కూడా ప్రభువులోకి రావాలి అనేది ఆలోచన. మరి తెలియదు కదా వారికి, కొత్త తెలియదు. సో ఏదైనా చాలా సంతోషం ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చోవడం. దేవుడు వారిని కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది. మొట్టమొదటిగా స్థానిక సంఘ కాపరి ప్రేమచంద్రుడి గారు నాకు బాగా తెలుసు. ప్రేమచంద్రుడి గారు నాకు బాగా తెలుసు. చాలా మంచి దైవజనులు. ఏదైనా మనసులోకి వస్తే అయిపోవాలి, అంత స్పీడ్గా ఉండేవారు. కానీ అనారోగ్యాన్ని బట్టి వారు ప్రభు దగ్గరికి తొందరగానే వెళ్ళిపోయారు. కనుక పాస్టమ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలండి. అలాగే వారి అల్లుడి గారు స్టీఫెన్ పాల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి సేవ జరిగిస్తున్నారని విన్నాను. వారికి, వారి కుమార్తెకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ముందు చక్కటి మాటలు అందించిన మాస్టర్ గారు సురేష్ బాబు గారికి నా ప్రత్యేకమైన వందనాలు. సురేష్ బాబు గారు ఎవరో కాదు, కృష్ణమూర్తి గారు అల్లుడి గారే. ఆయన ఏమండి, కృష్ణమూర్తి గారు అల్లుడి గారు. వారు కూడా కాళ్ళగూల ప్రాంతంలో చక్కటి పరిచర్య జరిగిస్తున్నారు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చక్కటి వాక్యం అందించిన దైవ సేవకుడు మల్లికార్జున గారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభని జరిపిస్తున్న అధ్యక్షులుగా జరిపిస్తున్న రామకృష్ణ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.
ఇందాక తమ్ముడు ఒక ప్రశ్న వేశాడు కదా, మరణం అంటే ఎంతమందికి ఇష్టం అని. అది చాలా భయంకరమైన ప్రశ్న కదా ఇది. ఏమండి, మరణం అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది అసలు? ఎవరైనా దానికి జడుస్తారు, భయపడతారు. మరణం అంటే అందరూ కూడా భయపడతారు. ఏమండి, కానీ నేను మాట్లాడుతాను, మన అందరం ఊటీ వెళుతున్నాం అనుకోండి, ఎవరైనా భయపడతామా? చెప్పాలి. ఊటీ అంటే భయపడతామా? భయపడతాం. లేకపోతే అరకుల్లో వెళ్ళామనుకోండి, భయపడతామా? భయపడతాం. ఏదైనా ఒక మంచి సిటీ వెళ్తున్నాం అనుకోండి, భయపడతామా? భయపడతాం. అలాగే పరలోకం కూడా అంతే. ఏమండి, పరలోకం కూడా అంతే. పరలోకం కూడా ఉంది. పరలోకం వెళతాం, హాయిగా జీవిస్తాం. అక్కడ ఆ రాజ్యం ఇవ్వడానికే దేవుడి లోకానికి రావటం జరిగింది. నా చిన్నప్పుడు మరణం అంటే చాలా భయపడిపోయేవాడిని. ఎవరైనా ఒక మనిషి చనిపోతే ఒక వారం రోజుల వరకు నాకు నిద్ర పట్టేది కాదు. శవాన్ని చూస్తే చాలు ఒక వారం రోజుల వరకు నిద్ర పట్టేది కాదు. నేను అనుకునేవాడిని, నేను చచ్చిపోతాను కదా, ఒక దినాన్ని నేను చనిపోతాను కదా, నన్ను తీసుకెళ్ళి కప్పెట్టేస్తారు కదా, కళ్ళు ఎలా కనపడతాయి, ఊపిరి ఎలా చెరుకుద్ది, ఇలాగ అనుకునేవాడిని నాకు చిన్నప్పుడు. ఇంచుమించుగా ఒక వారం రోజుల వరకు ఆలోచన మర్చిపోయేవాడిని కాదు. మళ్ళీ తర్వాత మర్చిపోయేవాడిని. మళ్ళీ ఏదైనా శవం చూస్తే భయం వేసేది. దేవుని వాక్యం తెలిసిన తర్వాత ఆ భయం పోయింది. మరణించిన తర్వాత మనం ఎక్కడ ఉండబోతున్నాం, ఎలాంటి స్థలములో ఉండబోతున్నాం, ఈ విషయాలన్నీ దేవుడు ఎప్పుడైతే తెలియజేశారో భయం పోయిందంటే, పూర్తిగా భయం పోయింది. ఇవాళ మరణం అంటే భయం లేదు. అంత ధైర్యాన్ని ప్రభువు అనుగ్రహించారు. ఎవరైతే వాక్యాన్ని తెలుసుకోగలుగుతారో, ఎవరైతే ప్రభువుని తెలుసుకోగలుగుతారో వారికి మరణ భయం అనేది ఉండదు. ఇందాక పాస్టర్ గారు చక్కటి వాక్యాన్ని అందించారు. ఊరికి వెళ్ళు మార్గము ఎరుగక పోయేది, మార్గము ఎరుగకపోయేది అని తర్వాత మాట ఉంది. బుద్ధిహీనులై ప్రయాసపడుచు ఆయాసపడుదురు అని ఉంది. ఊరికి వెళ్ళు మార్గము మరిచిపోయారు. మరిచిపోయి ఎరుగక బుద్ధిహీనులై ప్రయాసపడుచు ఆయాసపడుదురు. ప్రసంగి 10:15 నుంచి దైవ సేవకు చూపించారు. కనుక నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలోచించాలని మనం చేస్తున్నాను. కృష్ణమూర్తి బాబాయ్ ప్రభునందు నిద్రించి సంవత్సరం అయిపోయినప్పుడే, సంవత్సర కాలం ఇట్టి గడిచిపోయింది. కాబట్టి కాలం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, రోజులు ఇట్టే వెళ్ళిపోతున్నాయి. అప్పుడే కాలం సంవత్సరం అయిపోయింది. ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం మనకి ఎంతైనా ఆశీర్వాదం. కనుక మరి ఆ కుటుంబానికి ఆదరణ ఎవరంటే దేవుడే ఆదరణ. పిన్నికి కానీ వారి పిల్లలకు కానీ ఆదరణ ధైర్యం ఇచ్చేవాడు ఎవరంటే దేవుడే. దేని వాక్యం ఒక మాట ఉంది కదా, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని చెప్పాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. గోపాలపురం నుంచి బాబాయ్ ఇచ్చారు, బ్రహ్మం బాబాయ్ చక్కగా పాట పాడారు, చాలా సంతోషం. ఆయన పాటలు ఎక్కడో నేర్చుకున్న పాటలు కాదు, ఆయన సొంతంగా మనసులో పుడతాయి, ఆ పాట పాడేస్తారు అంతే. ఆ తలాంతు, ఆ టాలెంట్ దేవుడు వారికి అనుగ్రహించారు. పాట చాలా బాగుంది. బాబాయ్ని బట్టి కూడా, వారి కుటుంబాలను బట్టి కూడా నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మంచిది. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను, దయచేసి చూడండి. ఇందాక మాటే, వారు చెప్పిన మాటే కొనసాగిస్తాను. నేను దయవుంచి నాలా మాట ఉంచాను, దాన్ని కొనసాగిస్తాను. ప్రసంగి 10:15 ఒకసారి చదవండి. 10:15 ఊరికి పోవు త్రోవను ఎరుగని వారే. మొదటి మాట ఏంటంటే ఊరికి పోవు త్రోవ ఎరగకపోవుట, అదొక అంశం.
రెండవ అంశం ఏదనగా ఆ త్రోవ ఎరగలేదు కనుక జ్ఞానము లేక వారికి బుద్ధిహీనులై అది తమ ప్రయాస చేత ఆయాసపడుదు. తమ ప్రయాస చేత ఆయాసపడుదు అంటే చాలా కష్టపడతారు అన్నమాట. ఆయాసపడతారు వారు. దేవుల్లో సుఖం ఉంది, ఆ సుఖం ఎరగక వారు చాలా కష్టపడతారు వాళ్ళు. నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను, శ్రద్ధగా గమనించండి. అందులో మొదటి విషయం ఏదనగా ఊరికి పోవు త్రోవ వారు ఎరగకపోయేది. ఏం ఎరగలేదు? త్రోవ ఎరగలేదు. ఏ త్రోవ? ఎవరి ఊరు వారు వెళ్ళడానికి త్రోవ ఎరగలేదు. ఎవరి ఇంటికి వారు దారి తెలియలేదు. త్రోవ ఎరగకేమయ్యారు? వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కనుక ఏం ఎరగాలి? మనం త్రోవ ఎరగాలి. త్రోవ ఎరగాలి, మార్గం ఎరగాలి. ప్రతి మనుషుడు భూమి మీదకి వచ్చిన తర్వాత నేను ఎక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఆ త్రోవ ఎరగాలి. నాన్న శివ, ఏం ఎరగాలి? త్రోవ ఎరగాలి. ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి మనం ఆ త్రోవ ఎరగాలి. ఈ త్రోవ ఎలాంటిదంటే కొన్ని మాటలు చెప్తాను. ఈ త్రోవ ఎలాంటిది లేక ఈ మార్గము ఎలాంటిది అని ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 35:8 ఈ త్రోవ ఎలాంటిదో దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా 35:8 అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. అది మొట్టమొదటి విషయం చెప్పిన, అది పరిశుద్ధ మార్గం, పరిశుద్ధమైన త్రోవది. చెప్పండి, ఏ త్రోవ? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏ త్రోవ? పరిశుద్ధమైన త్రోవ. త్రోవ ఎరగాలన్నాడు కదా, ముందు త్రోవను ఎరగాలి. ఈ త్రోవ ఎలాంటిదంటే, ఈ మార్గం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేనే మార్గము. యేసుప్రభు అన్నమాట, నేనే మార్గము, ఐ ఆమ్ ద వే అన్నాడు. ఆయన నేను పరలోకం వెళ్ళాలంటే నేనే మార్గము అని చెప్పాడు. ఐ ఆమ్ ద వే, నేనే మార్గము. ఐ ఆమ్ ద లైఫ్, నేనే జీవాన్ని. ఐ ఆమ్ ద లైఫ్, నేను జీవాన్ని. ఐ ఆమ్ ద వే, నేనే మార్గము. ఐ ఆమ్ ద ట్రూత్, నేనే సత్యం అని చెప్పాడు ఆయన. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. కనుక పరలోకానికి వెళ్ళడానికి ఆయనే మార్గము. కనుక ఆయన ఎవరంటే నెంబర్ 1, మొట్టమొదటి విషయము ఆయన పరిశుద్ధుడు. చెప్పండి, ఆయన ఎవరు? మరి మనం ఎవరివి చెప్పాలి? మనం ఎవరివి? పరిశుద్ధులమా? ప్రభువుని నమ్ముకోకుండా ఎవరు మనం? అపవిత్రులు, పాపులు. ఈ మందిలో కూర్చున్న మీరు నా జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడలేదండి అన్నోళ్ళు చేస్తాడు. ఒకసారి తేలిపోయారా? మన గాలి ఊడిపోయింది, గాలి తేలిపోయావో లేదా చెప్పాలి. నేను నా కళ్ళ ద్వారా ఏ చెడుగు చూడలేదండి అన్నోళ్ళు చేస్తారు. నా నోట ఒక్క బూతు మాట కూడా రాలేదండి అన్నోళ్ళు చేయొద్దు. అంటే మనం ఎవరు అని అర్థమవుతుంది? పాపులని కదా. చెడు ఆలోచనలు కలిగిన వాళ్ళము, చెడు చూపులు కలిగిన వాళ్ళము, చెడు మాటలు కలిగిన వాళ్ళము కదా, చెడు కార్యములు కలిగిన వాళ్ళము. పాపోహం పాపకర్మ, పాపాత్మ పాప సంభవ, పాహిమా కృపయా దేవా శరణాగత వత్సల అన్నాడు. పాపములో పుట్టి పాపములో పెరిగి పాపకర్మ, పాప కర్మలు చేస్తున్నాం కనుక పాపాత్మ. ఆత్మకి ఏమంటుకుంది?
పాపం అంటుకుంది. బాగా ఆలోచించాలి మనం, యథార్థంగా న్యాయంగా ఆలోచించాలి. మరి దేవుడేమో మనకు వాడు అబద్ధాలు ఆడేవాడు, చుట్టలు తాగేవాడు, మందు తాగేవాడు దేవుడు. చెప్పండి, ఇలాంటి వాడు దేవుడు? అబద్ధాలు ఆడటం, వంకర చూపులు చూడటం, చెడు మాటలు మాట్లాడటం, ఇలాంటి వాడు దేవుడు? మరి దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడు అనగా పరిశుద్ధుడు, దేవుడు అనగా పవిత్రుడు. మనమేమో ఇన్ని అవలక్షణాలు కలిగి ఉన్నాం మనం. మరి చనిపోయిన తర్వాత ఆయన ఎలా చేర్చుకుంటాడు మనల్ని? ఎలా చేర్చుకుంటాడు? ఇక్కడ మనం కూర్చున్నాం, రోడ్డు కుష్ఠరోగి వెళుతున్నాడు, తీసుకొచ్చి మన మధ్యలో కూర్చోబెట్టుకుంటామా? కుష్ఠరోగిని అరికాలు మనం నడినెత్తి వరకు అంత కుష్టుంది, మొత్తం చీము కారుతుంది, వాసన వస్తుంది. అలాంటి తీసుకొచ్చి మన మధ్యలో కూర్చోబెట్టుకుంటామా? చెప్పాలి మీరు. ఎవరం కూర్చోబెట్టుకోం. ఎందుకని? వాడు కుష్టి వ్యాధి కలిగి ఉన్నాడు, మనం ఎలా ఉన్నాం? మంచి శరీరాలు కలిగి ఉన్నాం, అతనేమో కుష్టి వ్యాధి కలిగి ఉన్నాడు. మనం ఎలా కూర్చోబెట్టుకుంటాం? అతన్ని కూర్చోబెట్టుకోము. ఆ కుష్టి వ్యాధి అంతా పోయి అతను శుభ్రం అవుతే కూర్చోబెట్టుకుంటాం. అలాగున మనకి శారీరక కుష్టి లేదు, కానీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనుష్యుడు పాపము అనే కుష్టి వ్యాధి కలిగి ఉన్నాడు. ఇది మీరు ఆలోచించాలి. ఏం కలిగి ఉన్నాడు? పాపము అనే కుష్టి వ్యాధి. నేను మాట చెప్తాను. కృష్ణబాబు ఎందుకు చనిపోయారు? సడన్గా తేడా వచ్చింది, బలహీనత వచ్చింది. వ్యాధి రాకపోతే ఎక్కడుందిరు ఆయన? చెప్పండి, ఎక్కడుందిరు? మన మధ్యలోనే, భూమి మీదే ఉందిరు. వ్యాధి వచ్చింది కనుక ఏమయ్యారు? ఆయన చనిపోయారు. ఏం చేసాం ఇప్పుడు? ఆయన్ని సమాధి చేసాం. ఇక కనపడతారా? కనపడతారా? ఎప్పుడైనా కనపడతారా? ఎప్పుడైనా వస్తారా? ఎప్పుడైనా కనపడతారా? కనిపించదు. శవం ఎక్కడ పెట్టాం? గోతులో పెట్టాం, ఇంకెన్నడూ కనిపించదు. అలాగే వ్యాధిని బట్టి మరణం వచ్చి ఇంకెలా కనిపించట్లేదో, హృదయములో పాపము అనే వ్యాధి ఉంటే ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళిపోయి దేవుని దగ్గర కనిపించదు. మనం ఉండే సజీవులుండే భూమి మీద బాబా ఎలా కనిపించడము లేదో, అలాగున పాపం అనే వ్యాధితో చనిపోతే ఆత్మ సజీవుడైన దేవుని దగ్గర కనిపించదు. కనిపించదు, అగ్నిగుండానికి వెళ్ళిపోద్ది. దాన్ని వాక్యం చెప్పిన నిత్య మరణము, రెండవ మరణము అని చెప్పింది. ఇది మనసు పెట్టి ఆలోచిస్తేనే దొరుకుతాయి, లేకపోతే ఈ మాటల అర్థాలు దొరకవు. ఒకప్పుడు మేము అనుకునేవాళ్ళం యేసు ప్రభు మన దేవుడు కాదు, మానవారి దేవుడు అనుకునేవాళ్ళం. అప్పుడు మాకు ఈ మాటలు అర్థం కాల. మా తాతయ్య బాగా నిష్టగా పెంచారు ర్యాలీగా. మా తాతయ్యని క్రైస్తవుని ముట్టుకుంటే స్నానం చేయాలి, ఊరుకునేవాడు కాదు అసలు ఆయన. క్రైస్తవుని ముట్టుకుంటే స్నానం చేయాలి, సంతలోకి వెళ్తే స్నానం చేయాలి. సంతలోకి వెళ్ళి వచ్చిన తర్వాత సంత అక్కడ పెట్టి బట్టలు ఎత్తేసి నూతిగాడు స్నానం చేసి నీళ్లు చల్లితే ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. ఎక్కడ ఏమి తినేవారు కాదు. ఆయన తినేవాడు కాదు, మమ్మల్ని తినిచ్చేవాడు కాదు. మారిపోయేవాళ్ళు, అంత నిష్టగా ఉండేవారు తాతయ్య. అప్పుడు మాకు ఈ మాటలు అర్థం అవ్వలేదు మాకు అప్పుడు. ఇవాళ దేవుడు ఎవరో, దేవుడు ఎలాంటి పరిశుద్ధుడో అర్థమైంది. ఏమండి? కనుక మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ పాపం అనే వ్యాధిని స్వస్థపరచడానికి పరిశుద్ధుడు దిగి రావాల్సి వచ్చింది. ఇందాక అన్నదానం వల్ల మోక్షం రాదు, వస్త్రదానం వల్ల మోక్షం రాదు అని చెప్పుకున్నాం కదా. అవి చెయ్యాలి, చేయకూడదని కష్టమా? అవి చెయ్యాలి. అవి ముందు కాదు, తర్వాత చేయాలి. ముందే చేయాలంటే బైబిల్ చెప్పింది, లేక వ్యాధి సూక్తి కూడా చెప్పింది. వ్యాధి సూక్తి ఏం చెప్పిందంటే, వ్యాధి సూక్తిలో ఒక మాట ఉంటుంది. అదేంటంటే, ఓ చక్కటి మాట.
ఒక చక్కటి మాట అది. ఆ మాట ఏంటంటే సహయజ్ఞ ప్రజాసృష్ట పురోవాచ అనేన ప్రశిష్యత్వ మేష ఉత్విష్టక మధు అన్నాడు. మేష ఉత్విష్టక మధు సహయజ్ఞ, నేనే యజ్ఞమైపోతాను. విన్నారు, బాగా విన్నారు. నేనే, దేవుడు అన్నాడు నేనే యజ్ఞమైపోతాను. దేవుడు చెప్పిన మాట, నేనే యజ్ఞం అవుతాను. అలా చెప్పిన వాడు ఎవరు? సహయజ్ఞ ప్రజా సృష్ట పురో వాచ, అంటే ప్రజలను సృష్టించక ముందే, వాచ అంటే చెప్పాను. అలా చెప్పిన వాడు ఎవరు? అనేనా. అనేనా అంటే పరిశుద్ధుడు అని అర్థం. ఎలా పరిశుద్ధుడైన? ప్రసవిషత్వ, ప్రసవ అంటే జన్మ పాపము, విషయ అంటే కర్మ పాపము. ఈ రెండు పాపములు ప్రసవిషద్వా, ద్వా అంటే రెండు, ఈ రెండు పాపములు లేనివాడు చెప్పాడు. నేను మీ కొరకు యజ్ఞం అవుతాను అని. ప్రసవిషద్వ మేష ఉత్విష్టక, మేష అంటే ఒక పశువలే, ఉత్విష్ట అంటే యజ్ఞము, మధు లోకముల కొరకు యజ్ఞమైపోతాను అని చెప్పాడు. కనుక నేను మీ కొరకు యజ్ఞం అవుతాను, పరిశుద్ధుడిగా దిగి వచ్చి ఆ రక్తంలో మీరు ఏం చేయాల్సిన పాపములు కడుక్కోవాలి. ముందు పాపములు కడుక్కోవాలి. పాపములు కడుక్కోకుండా నువ్వు ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా నేను అంగీకరించను. అపవిత్ర హృదయముతో నాకు నువ్వు యజ్ఞాలు యాగాలు ధర్మాలు చేస్తే నేను అంగీకరించను అంటున్నాడు ఆయన. ముందు హృదయాన్ని కడుక్కోమంటున్నాడు. మీకు అందరికి అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానే, బాగా వినండి, శ్రద్ధగా వినండి. ఇప్పుడు పాస్టర్గా మీ ఇంటికి వచ్చామని ప్రేమతో మమ్మల్ని ఎట్ట చేర్చుకొని మాకు పెద్ద పెద్ద సున్నుడులు చేశారు. బాగా వినండి, అర్థమైనా చెప్తాను. పెద్ద పెద్ద సున్నుడులు చేశారు. లేకపోతే మా పిన్ని దగ్గరికి వెళ్ళాం, అబ్బాయి వచ్చాడని చెప్పి సున్నుళ్ళు పెట్టారు. సున్నుళ్ళు ఎలా పెట్టిందంటే మా పిన్ని ఇంట్లో వంట పని చేసుకుంటూ అంట్లు తోముకుంటూ మేము వచ్చామన్న ఆలోచనతో, వచ్చామన్న ఆశ్చర్యంతో, సంతోషంతో గబగబ వెళ్ళి, లేకపోతే మా పిన్ని కానీ మా చెల్లి కానీ గమని సున్నుళ్ళు పట్టుకొచ్చి, ఏది ఏ చేత్తో? అంట్లు తోమే చేత్తో. ఏది మేము వచ్చామన్న సంతోషంతో ఆ అంట్లు తోమే చేత్తో, ఇది చేయి కడుక్కోవాలన్న ఆలోచన కూడా లేకుండా ఆ సున్నులో పట్టుకొచ్చి ప్లేట్లో పెట్టి ఆ మట్టి చేత్తో మాకు పెట్టారు. తింటామా? ఎందుకు తిన్నాం చెప్పాలి. ఎందుకు తిన్నాం? అది ముందు చేతికి మురుకుంది. అది ఎప్పుడు తింటాం? ముందు చేయి కడుక్కుని అప్పుడు పెడితే అప్పుడు తింటాం. అంటే ముందు ఏది కడుక్కోవాలి? అది ముందు చేయి కడుక్కోవాలి. చేయి కడుక్కున్న తర్వాత అప్పుడు పెడితే ఆ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాం. చేసే కార్యం మంచిదే, ఆతిథ్యం చేస్తారు వాళ్ళు, చేసే కార్యం మంచిది, కానీ చేయవలసిన విధానములో చేయలేదు. అది అంటే లోకం అంతే. దాన ధర్మాలు చేస్తున్నారు, దాన ధర్మాలు చేయడం మంచిది, చెయ్యాలి కూడా, కానీ చేయవలసిన విధానములో చేయట్లా. మాకు సున్నులు పెట్టారు మంచిదే, కానీ చేయి కడుక్కుని పెట్టలా. అలాగున హృదయాన్ని కడుక్కుని దాన ధర్మాలు చేయాలి. అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. ఎలా పడితే అలా చేయడానికి దేవుడైనా అపవిత్రుడా? దేవుడు అపవిత్రుడా? దేవుడు మురికి కలిగిన వాడా? దేవుడు అబద్ధికుడా? దేవుడు పరిశుద్ధుడు కదా. మరి ఆ పరిశుద్ధుడికి మనం దాన ధర్మాలు చేసిన, వస్త్రదానం చేసిన, గోదానం చేసిన కదా, ఏ దానం చేసినా పవిత్ర హృదయంతో చేయాలి. మరి హృదయం ఎలా పవిత్రం అవుద్ది? ఎలాగవుద్ది? వేదం చెప్పింది. బైబిల్ మాటలు పక్కన పెడదాం. వేదం చెప్పింది, సర్వ పాప పరిహరో రక్త పురోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ. సరిగా వినాలి. సర్వ పాప పరిహరో, సర్వ పాపములు పరిహరించబడాలి అంటే పరిశుద్ధుని రక్తం అవసరం.
పరిశుద్ధుని రక్తం అవసరం. పాప క్షమాపణ జరగాలంటే రక్తం అవసరం, పరమాత్మని రక్తం అవసరం. నాకు చూడండి, అందరూ ఒళ్ళు శుభ్రం అంటే పెట్రోల్ కాదు, ఒళ్ళు శుభ్రంగా ఉండాలంటే డీజిల్ ఆయిల్ కాదు, ఒళ్ళు శుభ్రం అవ్వాలంటే పాలు కాదు, పెరుగు కాదు, ఏది? మంచి నీళ్ళు. దేవుని ముక్కల నీళ్ళ? ఏ నీళ్ళు? మంచి నీళ్ళు కావాలి. ఏది శుభ్రం అవ్వాలంటే? అవును, శరీరం శుభ్రం కావాలంటే మంచినీళ్ళతో స్నానం చేయాలి. అలాగే ఆత్మ శుభ్రం కావాలంటే వేదం ఏం చెప్పిందంటే పరిశుద్ధ రక్తము కావాలి. బైబిల్ మాట పక్కన పెడదాం కానీ చెప్పు, వేదం చెప్పిందన్నమాట. సర్వ పాప పరిహరు రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ. పరమాత్ముడు వచ్చే రక్తం చిందిస్తేనే గాని పాపము పరిహారము కాదని వేదం చెప్పింది. ఆ వేద సూక్తిని నెరవేర్చిన వాడే కారణ జన్ముడు యేసు ప్రభు. పరిశుద్ధ రక్తాన్ని పట్టుకొచ్చాడు. బాగా వినాలి కృష్ణుని గారు, అర్థమవుతుందా? ఆ వేద సూక్తి నెరవేర్చిన కారణ జన్ముడు రంగమాయ, అర్థమవుతుందా? ఎవరు కనుక ఆ రక్తాన్ని పట్టుకొచ్చి మన కొరకు చిందించాడు. మీకు తెలుసునా ఎలా చిందించాడంటే, రక్తాన్ని ఎలా చిందించాడంటే వినండి, నా మాటలు వినండి. చత్వారి శృంగతయో అస్య పాద ద్విపాద ద్విహస్త సప్త శీర్షే అస్తాసో హస్య త్రిధావృత వృషభోరోరవీతి మహాదేవో మధ్యాహ్నము అవివేశ అన్నాడు. మహాదేవో అంటే మహాదేవుడు మధ్యాహము. యాగం అంటే యజ్ఞము, మధ్యుడు అంటే మానవుడు. అంటే మహాదేవుడు మానవుడై యజ్ఞము చేయాలి. ఎలా చేయాలి? త్రిధావృత వృషభోరోరవీతి, 3 మ్రేకుల మీద వేలాడాలి. వేదశుద్ధి చెప్పింది. 3 మ్రేకుల మీద వేలాడిన వాడు ఎవరు? యేసు ప్రభు. ఈ చేతిలో ఒక మేకు, ఈ చేతిలో ఒక మేకు, 2 కాళ్ళకి కలిపి ఒక మేకు, తల మీద ముండ్ల కిరీటం, 39 కొరడా దెబ్బలు. ఇదంతా ఎవరు చేసిన పాపం చెప్పాలి. ఆయన పాపం చేశాడా? ఆయన ఎవరు వాస్తవంగా? పరిశుద్ధుడు. ఎలా పుట్టాడైనా? కన్యక గర్భం ధర. ఓం శ్రీ ఉమత్తాయ నమః అన్నాడు. అంటే ఓంకారము కన్యక గర్భం ద్వారా వస్తుందని అర్థం. ఓం శ్రీ ఉమత్తాయ నమః, కన్యక గర్భం ద్వారా వచ్చాడు. ఓం శ్రీ కన్య సుధాయ నమః అంటే ఓంకారము కన్యక సుతుడవుతాడని అర్థం. బైబిల్ చెప్పింది ఆ వాక్యమే శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా కన్యక గర్భం ద్వారా వచ్చాడు. ఓం శ్రీ కన్య సుధాయ నమః అంటే ఓంకారము కన్యక సుతుడయ్యాడు, వాక్యము కన్యక సుతుడయ్యాడు. కనుక వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, కన్యక గర్భం ద్వారా వచ్చారు. అర్థండి? ఓం శ్రీ విరుక్ష సోల అరుదాయ నమః అన్నాడు. అంటే ఓంకారము సోలము వంటి వృక్షం మీద వేలాడాలి అని చెప్పాడు. ఓంకారం ఏంటి? వృక్షం మీద వేలాడటం ఏంటి? ఓంకారం అక్షరాలు వృక్షం మీద వేలాడతాయా? అలా వేలాడితే సరిపోద్దా? దాని అర్థం ఏంటి అంటే వాక్యమైన దేవుడు శరీరమును దాల్చి సిలువలో వేలాడుతూ రావాలి. ఎందుకని? మనందరి పాపముల కొరకు, మనందరి పాపముల కొరకు సిలువలో వేలాడుతూ రావాలి. అందుకే సిలువలో వేలాడుతూ తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించాడు. బాగా వినాలి. ఆ రక్తంలో మానవుడికి ఏముంది? పరిశుద్ధత, పాప విమోచన, పవిత్రత. అదే రక్తం అది
పరిశుద్ధ రక్తం అది. ఆ రక్తం ద్వారా మానవుడికి పాప విమోచన అనుగ్రహించాడు. ఆ రక్తంలో మనం ఏం కడుక్కోవాలంటే జన్మ కర్మ పాపములు కడుక్కుని యేసు ప్రభువుని లోపలికి రమ్మని చెప్పాలి. అమ్మా వింటున్నారా? లోపలికి రమ్మని చెప్పాలి. పున్నామి నరకమును తప్పించేవాడు పుత్రుడు అన్నారు. బాగా వినాలి. ఏ నరకం నుండి? పున్నామి నరకమును తప్పించేవాడు పుత్రుడు. ఏ పుత్రుడు? ఏ పుత్రుడండి? మనకు పుట్టిన పుత్రులా? మనకు పుట్టిన పుత్రులా? అలాగనుకుంటే మా అన్నయ్యకి 2 ఆడపిల్లలే. మా అన్నయ్య మోక్షం వెళ్ళడా? కొడుకులు లేకపోతే మోక్షం వెళ్ళరు. ఇంకా చెప్పాలి. ఇక్కడ ఆడపిల్లల తల్లి ఎంతమంది చేతి ఎత్తండి? ఆడపిల్లల తండ్రులు పాపం ఏళ్ళేం పాపం చేశాడు మోక్షానికి వెళ్ళరేళ్ళలో. మా పిల్లికి 3 ఆడపిల్లలు. చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. ఇంకా మోక్షం వెళ్ళరా? ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఇప్పుడు కుమారుంటేనే మోక్షం వెళతారని చెబితే అసలు చాలా మంది పెళ్ళాకుండానే చచ్చిపోతారు. ఇంకా మోక్షం లేదా? చాలా మందికి పెళ్ళైన పిల్లలు ఉండరు, వాళ్ళు మోక్షం వెళ్ళరా? చాలా మంది పెళ్ళైన మగపిల్లలు పుట్టుకుని ఆడపిల్లలే కొడతారు, ఇంకా మోక్షం వెళ్ళరా? ఈ పిల్లల గురించి కాదు వేదం చెప్పిన, బైబిల్ చెప్పిన ఈ పిల్లల గురించి కాదు. పున్నామి నరకును తప్పించేవాడు పుత్రుడు అన్నమాట మనకు పుట్టిన పుత్రుల గురించి కాదు. దైవపుత్రుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇక్కడ పుట్టాలి. ఆ దైవపుత్రుడే యేసు ప్రభు. అపుత్రస్య గతర్నాస్తి, పుత్రుడు లేడా గతి లేదు. పుత్రస్య గతిహ, పుత్రుడు ఉన్నాడా గతి ఉన్నది. ఏ పుత్రుడు? ఇదిగో ఈ పుత్రుడు. ఎక్కడ పుట్టాలి? ఇక్కడ పుట్టాలి. ఇక్కడ పుట్టాలంటే ఊరిని పుట్టేస్తాడా? ఇది ఎలా ఉంది? ఇది కంపు కింద ఉంది. ఇది కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు కలిగి అరిషడ్వర్గములు కలిగి కంపు కింద ఉంది. ఇది ఇక్కడ రావాలని ఊరికి వచ్చేస్తాడు పరిశుద్ధుడు, ఆయన ఒప్పుకోవాలి. దైవతనుని పరిశుద్ధుడిని ఒప్పుకోవాలి. నువ్వు పవిత్రుడు అయ్యాను ఒప్పుకోవాలి. నా కొరకు సిలువలో వేలాడుతూ వచ్చావని ఒప్పుకోవాలి. నా కొరకు రక్తాన్ని చిందించావని ఒప్పుకోవాలి. నా కొరకే మరణించావని ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన కార్చిన రక్తములో జన్మ కర్మ దోషములు కడుక్కుని పరిశుద్ధులు కావాలి. మానవులు ఎన్నో తప్పులు చేస్తాం తెలియకముందు. ఇంకా తెలిసిన తర్వాత తప్పు చేయకూడదు. తెలియకముందు చేస్తాం. ఆయన కార్చిన రక్తంలో పాపములు కడుక్కుని యేసు ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించాలి. అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధుని చేస్తాడు. ఇదే మార్గం ఇది చెప్పాలి. ఈ మార్గం ఎరగట్లేదు చాలామంది. ఇదే మార్గం ఇది, పరిశుద్ధ మార్గం ఇది. అది మొదటి విషయము. కనుక కూర్చున్న వాళ్ళు ఇంకా యేసు ప్రభువుని అంగీకరించకుండా అపార్థం చేసుకుంటూ ఉంటే ఒక్కసారి మీరు ఆలోచించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఆలోచించాలి మీరు. ఆయన ఎవరు? ఏమై ఉన్నాడు? ఆయన జన్మేంటి? ఆలోచించాలి. కనుక పరిశుద్ధ మార్గం ఇది. ఇప్పుడు ఏ మార్గం? ఈ మార్గాన్ని ఎరగాలి. నెంబర్ 1 మొదటి విషయం అందరూ చెప్పండి. కొన్ని మాటలు మోసుకెళ్ళండి ఇంటికి. ఓకేనా? ఏ మార్గం ఇది? పరిశుద్ధ మార్గం ఇది. అది నెంబర్ 1 మొదటి విషయం. రెండవ విషయము 16వ కీర్తన 11వ వచనం. ఇందాక అయ్యగారు మాట చెప్పగానే మెసేజ్ తయారైంది నాకు. దైవం చూడండి, 16వ అధ్యాయము 11వ వచనము. అమ్మా, జీవ మార్గము నీవు నాకు తెలియజేసదు. రెండవ మాట ఇది, జీవ మార్గము నీవు నాకు తెలియజేసదు. ఇదే మార్గం? అందరు చెప్పాలి. ఏ మార్గం? జీవ మార్గము. ఏమండి, జీవ మార్గం అంటే అర్థం ఏంటి? ఇంకెల్లటికి చావు లేని మార్గం ఇది. ఇంకెల్లటికి చావు లేని మార్గం. ఏమండి, బైబిల్ చెప్పింది ఎబ్రీ 2:9. ఎబ్రీ 2:9. ఎబ్రీ 2:9. ఎబ్రీ 2:9. దేవుని కృప వలన చూడండి, ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించెను. నా మాట వినాలి.
ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించెను. అంటే మీ మరణం ఎవరు అనుభవించారు? ఏ దేవుడు? ఎవరైనా యేసు ప్రభు. అది బాగా వినాలి. భూమి మీద మనుషుడిగా పుట్టిన ప్రతి వాణి మరణం ఎవరు అనుభవించారంటే యేసు ప్రభు అనుభవించాడు. అమ్మా, మీ మరణం ఎవరు అనుభవించారు? యేసయ్య. ప్రతి మనుషుని మరణము ఆయన అనుభవించాడు. నువ్వు అంగీకరించకపోయి ఇది వాస్తవం. నువ్వు అంగీకరించకపోయి ఇది నిజం. బాగా వినాలి. ప్రతి మనుషుని మరణమును ఆయన అనుభవించెను. దేవుడికి మరణం ఉంటుందా? దేవుడికి మరణము లేదు. మరి ఎందుకు మరణించాడు? పాపమునకు వచ్చే జీతం మరణం. మనందరం చచ్చిపోతున్నాం. అది అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాం. అంచేత అందరం అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాం కనుక మనం అగ్నిగుండానికి మన ఆత్మను వెళ్ళకూడదని, అగ్నిగుండానికి వెళ్ళకూడదని. ఆత్మ చావుందా? నైనం చిందంతి చస్త్రాణి నైనం దహతి పావకః నైన క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. అంటే ఆ మాటకు అర్థం ఆత్మకు చావు లేదు అని. ఏమి లేదు? మన గ్రంథాలు చెప్పిన మాటలు కూడా ఆలోచించకపోతే ఎలాగా? ఆత్మ నాశనము లేదని చెప్పాడు. శస్త్రము ఛేదించజాలదు అన్నాడు. శస్త్రం అంటే ఆయుధం. నువ్వు తుపాకు పెట్టుకుని ఆత్మను కాల్స్తానంటే ఆ తుపాకు దొరకదు ఆత్మ. నువ్వు బాణం పెట్టుకుని దాన్ని పొడుస్తానంటే దానికి దొరకదు. పెట్రోల్ తగలబెడతానంటే దానికి దొరకదు. అది శస్త్రము ఛేదించజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆర్పజాలదు, ఆత్మ నాశనము లేనిది అని గీతాకాడు చెప్పాడు కదా. మరి ఆత్మ నాశనము లేనప్పుడు దేహాన్ని విడిచిన తర్వాత ఎక్కడికి వెళుతుంది? అది ఎక్కడికి వెళుతుంది? అది నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మనం చాలాసార్లు అంటాం, వీడు పోయాడు రా అంటాం. ఆ శవం అక్కడే ఉంది కదా. ఎవరు పోయారు మరి? ఎవడు పోయారు మరి? అందులో నా ఆత్మ పోయింది. అది మరి ఎక్కడికి వెళ్ళింది? అది ఆలోచించాలి. ఆలోచించాలి. మరి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ ఆత్మ మోక్షానికి వెళ్ళాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ఎందుకని? మన మరణం ఆయన అనుభవించాడు, మన పాపపు శిక్ష ఆయన అనుభవించాడు. కనుక మరణం జయించి తిరిగి లేచాడు ఆయన. అది మీకు అర్థమైందా? మరణాన్ని జయించి తిరిగి మూడవ రోజుని మృత్యుంజయుడుగా లేచాడు. మీరు చెప్పండి, ఎవరైనా మరణాన్ని జయించగలరా? ఎవరైనా. మనకు తెలిసినంత మనం అనుకుంటాం, ప్రధానమంత్రి గొప్పోడు అనుకుంటాం, ముఖ్యమంత్రి గొప్పోడు అనుకుంటాం, లేకపోతే నాయకులు, సినీ యాక్టర్లు గొప్పోడు అనుకుంటాం. వీళ్ళందరూ ఏమవుతున్నారు? మరి సత్యులను తిరిగి లేస్తున్నారా? ఎవరైనా తిరిగి లేస్తున్నారా? ఎవరైనా మరణాన్ని జయించగలరా? అంటే మరణం అందరి మీద ఏం చేస్తుంది? ఏలుబడి, అందరినీ లొంగదీసుకుంటుంది, అందరినీ ఓడిస్తుంది. అది మరి అంత బలమైన మరణం ఎవరి ముందు ఓడిపోయింది? చెప్పాలి, ఒకసారి చెప్పాలి. అంత బలమైన మరణం ఎవరి ముందు ఓడిపోయింది? ఎవరైనా. మనం అంటరాని దేవుడు, తక్కువ దేవుడు అంటున్నాం చూసావా? అని బలమైన దేవుడు ఆయన. మనకు తెలియట్లేదు. అది మన పిచ్చ మైండ్కి అర్థం కావట్లా. అంటరాని దేవుడు, మన దేవుడు కాదు, మనకు సంబంధించిన వాడు కదా అంటున్నాం చూసారా? ఆయన బలమైన దేవుడు. ఆయన ఓ మరణమ్మా
నీకు విజయం ఎక్కడా అని ప్రశ్నించిన ఏకైక వీరుడు యేసు ప్రభు. మరణాన్ని జయించిన వాడు. ఓ మరణమా, నీకు విజయం ఎక్కడా? నీ మరణాన్ని ఆయన మీదేసుకుని నీ మరణాన్ని కొట్టివేసి నువ్వు నా రాజ్యానికి వచ్చి యుగయుగాలు సుఖంగా ఉందని నీకు చెబితే ఆయన అపార్థం చేసుకుంటావా? ఎంత తప్పిది, ఎంత తప్పిది! దేవుని ప్రేమ అర్థం కావట్లేదా? ఎంత తప్పిది! అసలు నువ్వు చేసిన తప్పులకు నువ్వు శిక్ష అనుభవించప్పుడు, నీ దొంగతనం చేశాను, శిక్ష ఎవరు అనుభవించాలి? నేనే అనుభవించాలి. నేను వ్యభిచార పాపం చేశాను, శిక్ష ఎవరు అనుభవించాలి? నేను అనుభవించాలి. కానీ మరి నా శిక్ష అంతా ఆయన అనుభవించాడు, మన అందరి శిక్ష ఆయన అనుభవించాడు. ఏమండి, పాపానికి వచ్చే జీతం ఆయన మరణించి తిరిగి లేచాడు. మరి ఆయన నమ్ముకుంటేనే కదా మోక్షానికి వెళ్ళేది. ఏమండి, అంచేత మరణించి తిరిగి ఆయన అంటాడు, మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను. నాకు మరణం లేదన్నాడు. ప్రకటన 1:18 అంటాడు, మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నానన్నాడు. మృతుడినైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆయనకు మరణము లేదు. మీకు అర్థమైందా? ఆయన సజీవుడు, మన కళ్ళ ముందు తిరిగి లేచాడు. చరిత్ర చెప్తుంది. ఇవాళ నీవు ఒక పుట్టినరోజు చేసుకోవాలంటే దేన్ని బట్టి చేసుకుంటావు? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. ప్రపంచం అంతా లెక్కలు కట్టుకోవాలి. వడ్డీ లెక్కలు కట్టుకోవాలన్నా, పుట్టినరోజు జరుపుకోవాలన్నా, ఏదైనా చరిత్ర రాసుకోవాలన్నా దేన్ని ఆధారం చేసుకోవాలి? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఆయన ఆధారం. ఈ లోకలు అడుగుపెట్టాడు ఆయన, మన కళ్ళ ముందు మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు. మన కళ్ళ ముందు జరిగింది ఇది యజ్ఞం. మరణించి తిరిగి మృత్యుంజయుడిగా 3వ రోజుని లేచాడు, పరలోకం వెళ్ళిపోయాడు. ఆయన అన్నాడు, మళ్ళీ నేను తిరిగి వస్తాను, భూమి మీద నన్ను అంగీకరించి, నన్ను రక్షకుడిగా అంగీకరించి పరిశుద్ధంగా జీవించి ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో వాళ్ళని తీసుకెళ్తాను. రెండోసారి నేను మళ్ళీ వస్తానని చెప్పాడు. మొదటిసారి వస్తానని లేఖనాలు చెప్పాడు. లేఖనాలు వ్రాయబడినట్లుగానే వచ్చాడు. లేఖనాలు వ్రాయబడినట్లుగానే వచ్చాడు, మరణించాడు, పరలోకి వెళ్ళాడు. మళ్ళీ రెండోసారి తిరిగి వస్తానని చెప్పాడు. తిరిగి వస్తాడు రెండవసారి. ఎవరైతే ఆయన నమ్ముకుని పరిశుద్ధంగా జీవిస్తారో వారిని తీసుకెళ్తాడు. కనుక ఇది ఏ మార్గం అంటే జీవ మార్గము. ఏ మార్గం? ఈ మార్గంలో నడిచేవాడికి ఏముండదంటే మరణం ఉండదు. యెషయా 25:8. యెషయా గ్రంథం 25:8 చూడండి, తొందరగా చూడండి. యెషయా గ్రంథము 25:8. మరి ఎన్నడను ఉండకుండా అదిగో మరణమును ఆయన మృంగివేయును. మరణాన్ని మృంగివేశాడు ఆయన. ఆ మాట ఎప్పుడు రాయబడింది అంటే యేసు ప్రభు వారు పుట్టడానికి ముందు యెషయా ప్రవక్త ద్వారా రాయించాడు. 750 సంవత్సరాల ముందు రాయించాడు ఆ మాట. యేసునాథుడు శరీరధారికి లోకానికి రావడానికి ముందు యెషయా ప్రవక్త భూమి మీద జీవించి ఆయన ద్వారా ఈ మాట రాయించాడు. ఏమని? మరి ఎన్నడను ఉండకుండా ఆయన మరణమును మృంగివేయును. మరి ఎన్నడూ ఉండకుండా మరణాన్ని మృంగివేశాడు ఆయన. ఎంత అద్భుతం ఇది! మన మరణాన్ని ఎవరు మృంగివేశారు? ఆయన మృంగివేశాడు. మరి ఎన్నడూ ఉండకుండా మరణాన్ని మృంగివేశాడు. ఆయన నమ్ముకున్న వారికి ఏమీ లేదు, మరణము లేదు. నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని చెప్పాడు బైబిల్లో. సరిగ్గా ఉన్నారు ఈ మాట. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని చెప్పాడు. సరిగా వినాలి.
యోహాను సువార్త 3:36 అంటాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. సరిగి వినాలి, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారుడికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండదు. దేవుని ఉగ్రత నిలుస్తుంది. ఏ ఉగ్రత? ఏ ఉగ్రత? ఎవరి ఉగ్రత? ఎందుకు నిలుస్తుంది? కుమారుని అంగీకరించకపోతే దేవుని కోపం మన మీద ఉంటుంది. రేపొద్దున అడుగుతాడు కేకేసి అడుగుతాడు, నరకం వేసే ముందు అడుగుతాడు, ఎందుకు అంగీకరించిన నా కొడుకు నువ్వు అడుగుతాడు. నా కొడుకులో నీకు ప్రేమ కనిపించలేదా? నీ మరణం ఆయన అనుభవించాడు కదా, నీకేం తెలిసి నువ్వు అంగీకరించలేదు? నీకేం తెలిసింది అసలు? నిన్ను పుట్టించింది నేనా? నిన్ను పెంచింది నేనా? నీకు వర్షం ఇచ్చింది నేనా? ఆహారం ఇచ్చింది నేనా? తల్లి గర్భంలో తీసుకొచ్చింది నేనా? నీకు ఆత్మనిచ్చింది నేనా? మళ్ళీ నువ్వు పాపివైతే నా కొడుకునిచ్చి నీ దగ్గరికి నా కొడుకుని పంపించానా? నీ శిక్ష అంతా నా కొడుకు మీద వేసానా? నీ మరణం నా కొడుకు మీద వేసానా? ఏం తెలుసు నన్ను అంగీకరించలేదు నన్ను? నేను మాలోని దేవుణ్ణా? ఎవరో చెప్పిన వాళ్ళు భుజాన్ని వేసి తిరిగావా? నేను మాలోని దేవుణ్ణా? నా పరిశుద్ధత నీకు అర్థం కాలేదా? నా పవిత్రత నీకు అర్థం కాలేదా? నీకు అర్థం కాలేదా అని అడుగుతాడు. లెక్కడికి ఏం చెప్తారు? ఏం చెప్తారు లెక్క? ఏం చెప్తారు? ఏమోనైనా పొరపాటు అయిపోయింది అక్కడ, నేను చాలా తేడాగా కనపడింది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా తేడా జరిగిపోయిందన్నా, మొత్తం అయిపోయింది చరిత్ర. మరి ఏంటి? వెళ్ళి ఇప్పుడు నరకానికి వెళ్ళు అంటాడు. ఏం చెప్తారు అప్పుడు? జాగ్రత్త, ఆలోచించాలి, ఆలోచించి సాగిలపడాలి. ఓ పక్కన దేవుని ప్రణాళిక నెరవేరింది, మనం తేలిగ్గా తీసుకోవడానికి ఉండదు. ఆత్మలిపి నరకాగ్ని గుండానికి వెళతాయి. ఇంక అందులోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇక యుగయుగాలు కేకలు వేయాలంతే అందులో ఉండి. అందుకే కదండి అంత శ్రమ అనుభవించాడు. మాట్లా దారులుగా రక్తం కారిపోయింది. ఊరికిని అనుకుంటున్నారు అది మన బోడి జ్ఞానాన్ని బట్టి ఆయన తృణీకరించడం కాదు. జాగ్రత్త, లోతుకు మనం ఆలోచించాలి, మనస్సు పెట్టి ఆలోచించాలి. మనస్సు పెట్టి ఆలోచించకపోతే దొరకదిది. ఇది దొరకదిది. ఇష్టపూర్వకంగా రావాలి, ప్రేమపూర్వకంగా రావాలి, లేదా దొరకదిది. మనసు పెట్టి ఆలోచించాలి. అందుకని జీవ మార్గం ఇది. ఏ మార్గం? ఆ వచ్చిన పూర్తిగా చదువుతారా? 11 కీర్తనలు 16-11. 16-11 నేను మూవింగ్ చేస్తాను. 16-11 జీవ మార్గము నీవు నాకు తెలియచేసేదవు. అదిగో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో అదిగో నిత్య సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. సుఖాన్నిచ్చే దేవుడు ఆయన. దేవుల్లోకి రాకముందు దరిద్రాన్ని అనుభవించేశాం. దరిద్రం మీకు అర్థమైందా? దరిద్రాన్ని అనుభవించాం. పొలాల నుండి అన్నీ పోయి దరిద్రాన్ని అనుభవించాం. ఎప్పుడు? దేవుల్లోకి రాకముందు. ఉండటానికి ఇల్లు ఉండేది కాదు, కట్టుకోవడానికి బట్టలు ఉండేవి కాదు, తినడానికి తిండి ఉండేది కాదు. మా చిన్న వయసులో ఎన్ని ట్రబుల్స్ పడిపోయామంటే ఇంత అంత యాతన కాదు. కొన్నిసార్లు భోజనం లేని రోజులు కూడా ఉన్నాయి. అలాంటి కష్టాలు అనుభవిస్తూ వచ్చాం. ఏనాడైతే కుటుంబంలోకి ప్రభు ప్రవేశించారో ఆనాటిని దరిద్రాన్ని తొలగించుకుంటూ వచ్చాడు ఆయన.
ఇవాళ ఎంతో నెమ్మదినిచ్చాడు, ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు, పాపములు క్షమించబడినవని తృప్తినిచ్చాడు. ఏమండి, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు. ఇవాళ నా చేత్తో అనేకులకు బట్టలు పెడతాను. ఇవాళ నా చేత్తో, ఒకప్పుడు కట్టుకోవడానికి బట్టలు లేని బ్రతుక్కి ఈ చేత్తో అనేకులకు బట్టలు పెట్టే ధన్యత ఇచ్చాడు. ఇవాళ ఎంత స్థితి మార్చాడు. నమ్మదగిన దేవుడు ఆయన. అందుకే ఇవాళ మా జీవితాల్లో ఆయనే ముఖ్యం, మనకంతే, ఇంకేది కాదు, ఆయన ముఖ్యం అంతే. వాళ్ళ నెమ్మది, శాంతి, సమాధానం బ్రతుకులకి ఇచ్చాడు. చేతని అదే మార్గం తెలుసిన జీవ మార్గం. జీవ మార్గం. నేను ఒక విషయం చెప్తాను, ప్రాక్టికల్గా చెప్తాను, వినాలి. ర్యాలింగ్, మా అమ్మమ్మ గారి ఊరు ర్యాలింగ్కి. మా తాతయ్య మా అమ్మమ్మని ఎలా ఎరగమనుకోండి, అమ్మ చిన్నప్పుడే చనిపోయారు. మా తాతయ్య, మామయ్య, అక్క వీళ్ళందరూ పూజలు బాగా చేసేవారు. పెద్దలకి బాగా తద్దినాలు పెట్టేవారు. ఆ తద్దిన భోజనాలకి 6,000 తాత ఇచ్చేవారు అస్తమాను. తాతయ్యలో మామయ్యలో మునికి నుంచి మామయ్యలో వచ్చేవారు. ఎక్కువ చేసేవారు, ఎక్కువ నిష్ఠ చేసేవారు, ఎక్కువ పూజలు చేసేవారు. ఎలా కుటుంబం ఏమైంది చూసారా మీరు? మా కుటుంబం, మా బామ్మద్దాడు త్రాగుబోతాడు అయిపోయాడు వాడు. కుటుంబం ఏమైంది? వాళ్ళ అక్క మా ఎప్పుడో చచ్చిపోయారు వాళ్ళు. బైబిల్ చెప్పింది, జీవాధిపతిని ఎరగకుండా అన్యమైన సేవిస్తే ముందుగానే తొందరగా లోకం విడిచిపెట్టేస్తారన్నాడు. శాపం వెంటాడుతుంది సత్యదేవుడు ఎరగకుండా బ్రతికితే. కుటుంబాలు బయటికి రావాలి. నేను చాలా భారంతో మాట్లాడుతున్నాను, నా వందుల మధ్యలో మాట్లాడుతున్నాను. శరీరాన్ని బట్టి రక్త సంబంధం, అందుకే మాట్లాడుతున్నాను. శరీరాన్ని బట్టి రక్త సంబంధం వీళ్ళందరూ నాకు వీళ్ళు, అందుకే మాట్లాడుతున్నాను నిలబడి. బయటికి రావాలి, మనస్సు పెట్టి ఆలోచించాలి, దేవుడెవరో గ్రహించాలి. చెప్పే మాటలు ఊరికే కాదు, భారంతో చెప్పే మాటలు ఇవి. అందుకే ఏ మార్గం ఇది? జీవ మార్గం. నా కుడి చేతుల్లో నిత్యము సుఖములు కలవన్నాడు. ఏం కలవు? అవును, పరలోకానికి వెళ్తామా, సుఖాన్ని అనుభవిస్తాం. భూమి మీద ఉంటామా, నెమ్మదిని అనుభవిస్తాం. ఇక్కడ సుఖమిస్తాడు, అక్కడ సుఖమిస్తాడు. ఇవాళ నా పరిచయాలు అందరూ రక్షించబడిన వాళ్ళు అందరూ ఎవరండి? అన్యులు కదా. ఇది ఇక్కడ ఎందాక ప్రార్థన చేసిన సత్యనారాయణ గారు. ఒకప్పుడు ఆయన ఎలాంటి అయినా భార్యతో దెబ్బలాట, భార్య ప్రభు నమ్ముకుంది, నువ్వైనా ఉండాలి, బైబిల్ అయినా ఉండాలి, బైబిల్ బయట పడాయి అని చెప్పిన ఆయన వాళ్ళ ప్రభులోకి వచ్చాడు. ఆయన ఇందాక వాక్యం చెప్పిన ఆయన మల్లికార్జున, ఆయన కూడా అంతే. ఎన్నో అలవాట్లు కలిగి దేవుణ్ణి ఎరగని ప్రజలు వీళ్ళంతా వాళ్ళ సుఖాన్ని అనుభవిస్తున్నారు. ఇవాళ ఎన్నో అలవాట్లు కలిగిన వ్యక్తి ఆయన, వాళ్ళ సుఖాన్ని అనుభవిస్తున్నారు. దేవుడు నమ్మతగిన వాడు. మనస్సు పెట్టి ఆలోచించాలి. ఏమండి, లోతుగా ఆలోచించాలి, మనసు దగ్గరికి పెట్టాలి. అప్పుడే సత్యము దొరుకుతుంది. అపవాది ఏమో మోసం చేస్తున్నాం, అపవాది మోసంలో బంధించబడిపోయాం. మనం గుడ్డివాళ్ళం అయిపోయాం. కళ్ళు తెరవాలి ఆయన, అప్పుడే విషయాలు మనకు అర్థమవుతాయి. ఏ మార్గం అన్నాడు? జీవ మార్గం. అంటే ఆయనకి చావే లేదు. ఆయన మార్గంలో నడిచేవాడికి ఏముండదు? చావే ఉండదు. అందుకే ఇది 2 జీవ మార్గం. 2 మార్గం తెలుసుకోవాలి మనం. ఇందాక సురేష్ బాబు చెప్పిన మాట అదే, మార్గము ఎరగకపోయారన్నాడు. ఇప్పుడు మార్గం ఎరగాలని చెప్తున్నాను, దాన్ని కంటిన్యూ చేస్తున్నాను నేను మెసేజ్ని. రెండవది జీవ మార్గం. ఈ మార్గంలో నడిచిన వాడికి ఎవరికి చావు అనేది ఉండదు. శరీరాన్ని విడిచిపెడతాం అంతే. ఇప్పుడు చూడండి, ఇవి బట్టలు వేసుకున్నాను, ఇవి మాసిపోయినాయి. ఏం చేస్తాను? ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పేస్తాను, ఇంకొక మంచి బట్టలు, మళ్ళీ ఉతికిన బట్టలు వేసుకుంటాను. అలా శరీరం మారుస్తాం అంతే. అంటే యేసు ప్రభు ఏ శరీరంతో లేచాడు? మహిమ శరీరంతో లేచాడు.
మహిమ శరీరంతో లేచాడు ఆయన. మట్టి శరీరాన్ని విడిచిపెట్టాడు, మహిమ శరీరంతో లేచాడు ఆయన. అలా శరీరం మారుస్తాం అంతే, మనకి చావు అనేది లేదు. అది ఎందాక చెప్పేది, మరణం అంటే మేలు. మరణం అంటే ఏంటి చెప్పండి? మేలు. అలా మేలుగా చేస్తాడంతే సృష్టికర్త. మరణాన్ని మేలుగా మార్చేస్తాడంతే లోకానికి వచ్చి ఆయన. మరణం అంటే మేలు కనుక ఇది రెండవది జీవ మార్గం. మూడవది యెషయా గ్రంథము ఇందాక చదువుకున్నమాట 35:8. యెషయా గ్రంథము 35:8. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును. మూడవది ఇది ఏంటి చెప్పనా? రాజమార్గము. చెప్పండి, ఏ మార్గం? రాజమార్గము. బైబిల్ చెప్పింది మనల్ని రాజులుగా చేశాడు మనల్ని. అయితే మీరు, 1 Peter 2:9, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజ, పరిశుద్ధమైన జనం అన్నాడండి. ఇది రాజమార్గం. ఇది ఏ మార్గం ఇది? అవును. ఒకప్పుడు పాపానికి దాసులు, ఒకప్పుడు లోకానికి దాసులు, ఒకప్పుడు మరణానికి దాసులు, ఒకప్పుడు శరీరానికి దాసులు. దాసులు అంటే ఏంటి? పాలేరులు. దాసులు అంటే పాలేరులు. మరణం మనం భయపెడుతూ వచ్చింది. మరణం ఏం చేసింది? భయపెడుతూ వచ్చింది. ఇప్పుడు మరణం ఏంటో మనకు అర్థమైపోయింది కనుక మరణం అంటే ఏముండదు, ఇప్పుడు మనకి భయం ఉండదు. మరణానికి దాసులం కాదు ఇప్పుడు మనం. పాపానికి దాసులం కాదు, మరణానికి దాసులం కాదు, లోకానికి దాసులం కాదు, శరీరానికి దాసులం కాదు. రాజకుమారులుగా చేశాడు మనల్ని. ఏ కుమారుని? అవును, యేసు ప్రభు రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు. అందరు నాయన చూడండి. అందరూ ఆలోచన చేస్తున్నారా? ఆలోచన చేస్తున్నారా అందరూ? శరణం పాడతాను. కొంచెం డల్లగా ఉన్నారు ఎందుకో, మరి డల్లగా ఉండకండి, ఓకేనా? నన్నెంతగానో ప్రేమించేను, నన్నెంతగానో కరుణించేను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. కల్వారి గిరిపై నన్ను ఆ సిల్వ మరణమును, కల్వారి గిరిపై నన్ను ఆ సిల్వ మరణమును నా కోసమే ప్రభు శ్రమ పొందెను, నా కోసమే ప్రభు శ్రమ పొందెను, నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. ఒక్క మాట చెప్పి నేను ఊహించేస్తాను. ప్రకటన 17:14 చదవండి ఒకసారి. ప్రకటన 17:14 ఒక్క మాట. ఇది రాజమార్గం చెప్పుకున్నాం కదా. కానీ గొర్రె పిల్ల, అదిగో యేసు ప్రభు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. నా మాట వినాలి. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. నాకు చూడండి, ఇప్పుడు ఆదాము మొదలుకొని ఎన్నో మానవ జాతులు భూమి మీద విస్తరించలేదు.
మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాము. మొదటి స్త్రీ అవ్వ. అక్కడి నుంచి ఎన్నో జాతులు వచ్చినాయి భూమి మీద. అపోస్తుల కార్యాలు 17:26 ప్రకారం చూస్తే యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించని బైబిల్ చెప్తుంది. ఈ మానవ జాతిలో ఎంతో మంది రాజులు వచ్చారు, ఎంతో మంది చక్రవర్తులు వచ్చారు. నెబుకద్నెజరు, సికిందర్ లోడి, అలెగ్జాండర్ ద గ్రేట్ అలెగ్జాండర్, ఇలాంటి మహామహా చక్రవర్తులు ఎంతో మంది వచ్చారు. వీళ్ళందరూ దేనికి దాసులు అయ్యారు? రాజులు, చక్రవర్తులు, పండితులు, జ్ఞానులు, శాస్త్రవేత్తలు, వైద్య రంగంలో నిపుణులు అందరూ ఏమయ్యారు? మరణానికి దాసులయ్యారు. ఇంతమంది రాజులు మరణానికి దాసులైపోతే, ఇంతమంది రాజులు మరణం లొంగొడితే ఆ బలమైన మరణాన్ని ఈయన లొంగొట్టాడు. అందుకే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అందుకే ఏ మార్గం ఇది? రాజమార్గం. అందుకే నేను రాజుగా చేశాడు. నేను రాజులకు రాజు ఆయన. అందుకే నేను రాజుని చేశాడు. రాజకుమారుడు ఏం చేయాలి? రాజ్య పరిపాలన చేయాలి. రాజుకు పుట్టాక మనం ఎవరిని? రాకుమారుడు. నువ్వు దాసుడివి కాదు, పాలేరువి కాదు, నువ్వు రాజువి. రాకుమారులుగా చేశాడు. అది ఎవరైతే భూమి మీద యేసు ప్రభుని అంగీకరిస్తారో రాకుమారుడు అవుతాడని, రాజు అవుతాడని. అంచేత దాసుడుగా ఉండొద్దు, రాకుమారుడిగా సిద్ధపడాలి. అంచేత దాసులుగా ఉండొద్దు. ఇదే మార్గం, ఇది రాజమార్గం. కనుక రాజమార్గంలోకి మనుషుడు రావాలి, రారాజులుగా జీవించాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దయవుంచి రోమిలకు రాసిన పత్రిక ఇంకొక మాట, ఈ ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ టైం అయింది, నేను ముగిస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం లేక 3వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. 3వ అధ్యాయము దయవించి మాట చదువుదామా? 17వ వచనము, 3:17. శాంతి మార్గము వారు ఎరుగారు. అది ఇదే మార్గం, ఇది శాంతి మార్గం. ఇది ఈ మార్గంలోకి వచ్చిన వాడికి ఏం కలుగుతుంది చెప్పనా? శాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ఇది శాంతి మార్గం. నీ మనసుకు శాంతినిచ్చేవాడు, నీ మనసుకి నెమ్మదినిచ్చేవాడు, నీ మనసుకి చక్కటి శాంతినిచ్చే దేవుడు. అంటాడు కదా, లోకం ఇచ్చినట్లు కాదు నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నానన్నాడు. లోకం ఇచ్చినట్లు కాదు నా శాంతిని మీకు ఇస్తున్నానన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక ఈ ఒక్క మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక అనుకుంటా, రెండవ పత్రిక లేదు, మొదటి పత్రికే 2వ అధ్యాయం తీసుకోండి. మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఈ మాట చదువుతారా? 2వ వచనము, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఎంత అద్భుతం చూడండి. ఆయనే మన పాపములకు ఏమై ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడు. తర్వాత మాట, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు ఆయన. ఎంత అద్భుత మాట. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అందుకే మార్గం ఇది శాంతి మార్గం. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వాళ్ళు శాంతి మార్గంలో దేవుడు వాళ్ళని నడిపిస్తాడు. ఈ మార్గాన్ని కృష్ణమూర్తి గారు అనగా బాబాయ్ నమ్ముకుని దేవుని రాజ్యానికి వెళ్ళారు. కనుక సదాకాలం దేవుని సన్నిధిలో హాయిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, నెమ్మది కలిగి ఉంటారు. బైబిల్ చెప్పింది ఇందాక జ్ఞాపం చేసినట్లుగా, మల్లికార్జున గారు జ్ఞాపం చేసినట్లుగా, ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు.
అక్కడ విశ్రాంతి కలుగుతుంది. కనుక ఏ మార్గం ఇది? శాంతి మార్గం. ఇంకా ఈ యొక్క జ్ఞాపకార్థ కూడుకలు ఇంకెవరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంకా యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించకుండా తెలియకుండా ఉంటే ఆయన అంగీకరించాలని తెలియజేస్తూ ఈ మార్గంలోకి రావాలని తెలియజేస్తున్నాను. ఈ మార్గం ఎరగకుండా జ్ఞానము లేకుండా ప్రయాసపడద్దు. దాని తర్వాత మాట అదే ఇందాక, బుద్ధిహీనులై ప్రయాసపడి ఆయాసపడుదురన్నాడు. కనుక ఈ మార్గంలోకి వచ్చి శాంతి అనుభవించాలి, మోక్షం అనుభవించాలి, దేవుని సన్నిధిలో యుగయుగాలు జీవించాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ఇంకా ప్రభువుని అంగీకరించకుండా ఉంటే ప్రభు రక్షకుడిగా అంగీకరిద్దాం. ఈ కుటుంబాలను కొరకు మనం ప్రార్థించేద్దాం.